నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం ఏ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశాన్ని జొనాథన్ స్విఫ్ట్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అట్లాగే మిగతా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు వాటి ఎక్స్ప్లెనేషన్ల లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. పీడిఎఫ్లు మటుకు టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకటరాములు అనేటటువంటి ఛానల్ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో సమ్మరీ అవైలబుల్‌గా ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. ప్రతి టాపిక్‌ని కూడా ప్రతి లెసన్‌కి సంబంధించినటువంటి టాపిక్ కీవర్డ్స్‌తో ఉంటది కాబట్టి, ఆ కీవర్డ్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఎట్లా రాయాలనేటటువంటి అంశాన్ని కొంచెం అబౌట్ ది ఆథర్ నేర్చుకోండి. సమ్మరీ రాసేటప్పుడు ప్రతి వర్డ్‌ని హైలైట్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం ఏ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ రీడింగ్ అనేటటువంటి అంశాన్ని మనం చర్చించుకుందాం. మీకు లెసన్ టైటిల్ చూసుకుంటే ఏమర్థమైంది? ఏ ట్రీటిస్ ఆన్ అంటే ఒక వ్యాసం. ట్రీటిస్ అంటేనంటే ఇక్కడ వ్యాసం అని గుర్తుంచుకోండి. ట్రీటిస్ వ్యాసం దేని మీద? గుడ్ మేనర్స్ అంటే మంచి ప్రవర్తన. అట్లాగే గుడ్ బ్రీడింగ్ అనంటే మంచి పెంపకం మీద ఉండడం జరిగింది. అట్లాగే పెంపకము మరియు ప్రవర్తన మీద ఉండడం జరిగింది. ఈ వ్యాసం అనేటటువంటిది కంప్లీట్‌గా ఒక మంచితనపు అలవాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ మోడ్రన్ సొసైటీకి అనుగుణంగా కాకుండా వ్యక్తి తన అవసరాలకు, తను జీవించే విధానాలకు, తను ఉండేటటువంటి వేషధారణ, తను ఉండేటటువంటి జీవన విధానం, భాష, శైలి, తను చదివేటటువంటి వ్యవస్థలు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా తనకు గుడ్ మేనర్స్ అనేటటువంటిది, మంచి ప్రవర్తన అనేటటువంటిది ఉండాలి. అట్లాగే గుడ్ బ్రీడింగ్ అతను మంచి పెరుగుదలతో ఉండాలి. పెరుగుదల అంటే ఇక్కడ ఎత్తు, కులమానాలు గాదు. మంచి ఆలోచన దృక్పథం, మాట తీరు ఇట్లాంటివి సంఘంలో వ్యక్తుల మధ్యలో 10 మంది మధ్యలో ఉన్నప్పుడు మంచిగా పెరగాలి అనేటటువంటి కాన్సెప్ట్‌ని జొనాథన్ స్విఫ్ట్ గారు ఈ పాఠ్యాంశంలో చర్చించడం జరిగింది. ఏ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ ఈజ్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఎస్సే రిటెన్ బై హిమ్. జొనాథన్ స్విఫ్ట్‌కి సంబంధించి ఈ ఈ వ్యాసం అనేటటువంటిది రచించడం జరిగింది కదా! దీనికి సంబంధించినటువంటి సమ్మరీ రాసేటప్పుడు మీరు అబౌట్ ది ఆథర్ కొంత రాయడానికి ప్రయత్నం చేయండి. జొనాథన్ స్విఫ్ట్ గారు 1667 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అట్లాగే 1745 సంవత్సరంలో మరణించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ఆహ్, ఐర్లాండ్‌కి సంబంధించినటువంటి రచయిత. ఇంగ్లీష్ స్కూల్‌లో పవర్‌ఫుల్ ఇంగ్లీష్ రచయిత మరియు స్టేట్స్‌మ్యాన్. రాజ్యపాలన, రాజ్యాధికారాలలో అటువంటి వాటిల్లో పొలిటికల్ ఫిలాసఫర్‌గా, అట్లాగే షార్ట్ స్టోరీలని ఎక్కువ రాసినటువంటి రచయితగా, ఆహ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రచయిత జొనాథన్ స్విఫ్ట్ గారని చర్చించుకోవచ్చు. జొనాథన్ స్విఫ్ట్ గారికి సంబంధించినటువంటి అంశం మీరు చిన్నప్పటి నుంచి 'గల్లివర్ లిల్లీ ఫుడ్స్' అట్లాంటి టాపిక్ చదువుకొని ఉంటారు కదా! ఆ రచయితనే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క రచయిత జొనాథన్ స్విఫ్ట్ గారు. జొనాథన్ స్విఫ్ట్ గారు ఒక రచయిత, వ్యాసకర్త మరియు పొలిటికల్ అనలిస్ట్‌గా అట్లాగే పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లో బాగా పనిచేసినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. ఈస్ బెస్ట్ నోన్ ఫర్ రైటింగ్ 'గల్లివర్ ట్రావెల్స్' అని చెప్పి మీరు చిన్నప్పుడు 6థ్, 7థ్ ఆ టైమ్ పీరియడ్‌లో ఉంటది కదా! అటువంటి టాపిక్‌కి సంబంధించినటువంటిది 'గల్లివర్ లిలిపుట్'. ప్రస్తుత పాఠ్యాంశం గుడ్ మేనర్స్ మంచి ప్రవర్తన, అట్లాగే గుడ్ బ్రీడింగ్‌కి సంబంధించినటువంటి అంశం ఉంది. ఈ మొదటనే చెప్పిన కదా! ఏ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ ఈజ్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఎస్సే. ఇదనేటటువంటిది ఒక మంచి ఆహ్, ఆలోచన దృక్పథాన్ని పెంచేటటువంటి ఎస్సే రిటెన్ బై జొనాథన్ స్విఫ్ట్ గారనమాట. ఇందులో ఏం చెప్తుండు అసలు కంటెంట్ ఏంటిది అంటే ఏమి లేపుతది. టాపిక్ మొత్తం గూడా మీకు తెలిసినటువంటిదే. మీ సొంత మాటల్లో వ్యక్తీకరించడానికి మీరు ఎస్సే క్వెషన్ రాసేటప్పుడు ఈజీగా రాసేటటువంటి అవకాశం ఉండేటటువంటివి మీకిక్కడ వర్డ్స్ స్క్రీన్ మీద బోల్డ్ చేస్తూ చెప్పినా గదా! వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ పదాల నుంచి మీరు ఈజీగా సమ్మరీ ఈజీగా రాయగలుగుతారు. గుడ్ మేనర్స్, గుడ్ బ్రీడింగ్ అనేటటువంటి దాంట్లో గుడ్ మేనర్స్ అనేటటువంటి మంచి ప్రవర్తన అనేటటువంటిది వంశపర్యపారంగాను, పుట్టడం ద్వారాను రాదు. ఇదనేటటువంటిది ఒక లెర్నింగ్ అనేటటువంటిది చెప్తున్నానన్నమాట. అంటే ఇన్‌హెరిటెడ్‌గా అంటే వంశపర్యపారంగా తండ్రి నుంచో, తల్లి నుంచో ఒక హెరిటెడ్ అనేది వారసత్వము ఇది కాదు. బట్ లెర్న్‌డ్ ఇది నేర్చుకుంటుందంటే ముందు తరం వరకు మనం జీవిస్తున్నంత వరకు ఆదర్శప్రాయంగా మనం ఉండగలుగుతాం తర్వాతి తరానికి కూడా. కాబట్టి మంచి ప్రవర్తన మనకుండాలి. మంచి పెరుగుదలలో, మంచి కల్చర్‌లో మనం పెరగాలి అనేటటువంటి అంశాన్ని చెప్తున్నానన్నమాట. మేనర్స్ ఆర్ రూల్స్ ఫర్ బిహేవియర్. ప్రవర్తన అనేటటువంటిది బిహేవియర్ మన నడవడికకు సంబంధించినటువంటి
అంశము. ఇది సమాజంలో మనము పెంచుకున్నట్టే మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం గూడా మంచి ప్రవర్తనలోకి వెళ్తుందంటని చెప్పినటువంటి అంశం గుర్తుంచుకోగలరు. గుడ్ మేనర్స్, ఈ గుడ్ సెన్స్ అనేటటువంటిది నీకుండేటటువంటి ఆలోచన దృక్పథము దీని మీదనే ఉండడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. దానికి ప్రతి దానికి ఇప్పుడు మనం 5జీ, 6జీ కాలాల్లో ఉన్నాం. ప్రస్తుత రచన అనేది 18వ శతాబ్దానికి సంబంధించినటువంటి రచన. అయితే ఈ నాగరికత, సివిలైజేషన్ పెరుగుతున్న కొలది మనకనేటటువంటిది ఎలా ఉండాలి? కామన్ సెన్స్ అనేటటువంటిది ఒకటుండాలి. ఆ కామన్ సెన్స్ అనేటటువంటిది మన మైండ్ ప్రకారం, మన భాష ప్రకారం, మనం ఉండేటటువంటి విధానం ప్రకారం, మన మేనర్స్ అనేటటువంటిది, మన బిహేవియర్ అనేటటువంటిది 3 స్టేజుల్లో మనము గౌరవాన్ని పొందాలి. అది ఎక్కడెక్కడనంటే అవర్ ఎల్డర్స్, అట్లాగే అవర్ ఈక్వల్స్ అండ్ అవర్ జూనియర్స్. మన పెద్దలతో, మన సమవయస్కులతో, మన చిన్న మనకంటే తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మనము మంచి ప్రవర్తన ఉండే విధంగా, మంచి నడవడిక ఉండే విధంగా మేనర్స్ అనేది, కామన్ సెన్స్ అనేది మినిమమ్ ఉండాలి. ప్రతి చోట ఎట్లా మెలగాలి, ఒక రాజ్యసభలో ఎట్లా మెలగాలి, ఒక పబ్లిక్ డొమైన్‌లో ఎట్లా మెలగాలి, మన సంఘంలో ఎట్లా మెలగాలి, ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు అక్కడ సంస్థలో ఎట్లా మెలగాలి అనేటటువంటి అంశాలను ఎక్కువ డెప్త్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. కామన్ సెన్స్ అనేటటువంటిది ఒకటుండాలి. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇప్పుడు చావు ఒకటి జరిగిందనుకో, అక్కడ పోయి మనం నవ్వలేం గదా! ఇంకొక తన సంతోషం ఉంది గదా! అక్కడ పోయి మనం ఏడవలేం గదా! అటువంటిది అన్నీ మనం గుర్తించుకోవాలి. అదే మన పెంపకము అనేటటువంటిది, మన పెరుగుదలకి సంబంధించినటువంటి, మన బ్రీడింగ్‌కి సంబంధించినటువంటిది అని ఇప్పుడు నార్మల్‌గా ఏవైనా చిన్న కుక్క పిల్లల్ని అట్లాంటివి పెంచుకుంటే గుడ్ బ్రీడింగ్ అది అని అంటుంటాం కదా! అది గాదిక్కడ. మన పెంపుదల అంటే ఏంటంటే మంచి ప్రవర్తనకు సంబంధించి ఈ సివిలైజేషన్‌లో, ఈ నాగరికతలో పెరుగుతున్నటువంటి ఈ మోడర్న్ సొసైటీలో గూడా మనం సత్ప్రవర్తన, సత్శీలతతో ఉండాలనేటటువంటి అంశం. ఈ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్, సత్ప్రవర్తన, సత్శీలతతో ఉండే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్తుండు. అందులో ఏమేమి చెప్తుండు? టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. అట్లాగే అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినటువంటి అంశం చెప్పడం జరుగుతుంది. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ అట్లాగే అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మన ప్రకృతి గురించి మనం అబ్జర్వ్ చేసే విధానము, మనం ఉండేటటువంటి నడవడికకు సంబంధించినటువంటి అంశం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇది సమ్మర్ రాసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని రాయండి. గుడ్ మేనర్స్, గుడ్ బ్రీడింగ్‌కి సంబంధించి ఏ విధంగా రచయిత జోనాథన్ స్విఫ్ట్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసిండంటే, ఒక డ్రింకింగ్ పార్టీ ఉందనుకో. ఒక వ్యక్తి తాగడు. మిగతా 9 మంది తాగుతారు. ఆ 9 మంది ఫోర్స్ చేసి ఆ మిగతా ఒక్క పర్సన్‌ని తాగించే ప్రయత్నం అటువంటివి చేయొద్దు. అది ఒక న్యూసెన్స్ లాగా క్రియేట్ అయితది. సంఘంలో మనకంటూ డిఫరెంట్ నేమ్, మనకుండేటటువంటి నేమ్ అనేటటువంటిది చెడిపోతది. పబ్లిక్ సెలబ్రేషన్స్ ఏవున్నా సరే, అవి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు వదిలేయాలి. వాళ్ళకు ఇష్టం లేని పనులని మనం బలవంతంగా వాళ్ళ మీద పెట్టొద్దని చెప్తుండు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళెవరైనా సరే, మన సీనియర్‌లుండొచ్చు, మన ఈక్వల్స్ ఉండొచ్చు, మన జూనియర్‌లుండొచ్చు. ఎవరైనా సరే, మనం ఉండే విధానం, ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి టైమ్ టేబుల్, ఒక పబ్లిక్ డొమైన్‌లో ఏదో ఒక పబ్లిక్ సెలబ్రేషన్‌లో ఉంటున్నట్టే, పలానా టైంకెళ్ళాలంటే పలానా టైంకెళ్ళాలి. ఫుడ్ మేనర్ ఉండాలి. అక్కడ అందరూ తింటున్నంటే మనం ఒక రకంగా ఇట్లుండొద్దు. ఇదంతా గూడా గుడ్ మేనర్స్, ఈ సత్ప్రవర్తన అనేటటువంటిది ఒక ఆర్ట్ అని చెప్తున్నానన్నమాట. అది డైరెక్ట్ గాను రిఫ్లెక్ట్ అయితది. ఇండైరెక్ట్ గాను రిఫ్లెక్ట్ అయితది. ఆ డైరెక్ట్, ఇండైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అయ్యేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తితోని మాట్లాడుతుండంటే ముఖం మీదనే ఓకే, వీడు కుళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, ఈడు కుతంత్రం ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఇతను కల్మషం లేని వ్యక్తి అనేటటువంటిది మనం క్యాచ్ చేయగలుగుతాం. మన దగ్గర ఉండేటటువంటి ఈ చెడు ప్రవర్తన కల్టివేట్ చేసుకొని మంచి ప్రవర్తన వైపు రావాలి. హ్యుమానిటీ అట్లాగే కైండ్‌నెస్, దయ మరియు మానవత్వం రెండిటిని గూడా పెంచుకోవాలి. వాటినే ఫౌండేషన్‌గా చేసుకొని మన సత్ప్రవర్తన, గుడ్ మేనర్స్‌ని పెంపొందించుకోవాలని చెప్తుండు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ డ్రింకింగ్ పార్టీకి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ డ్రింకింగ్ పార్టీకి సంబంధించి. అట్లాగే రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నాడంటే, మ్యూజిషియన్స్, డాన్సింగ్ మాస్టర్స్, వీళ్ళందరూ గూడా ఎక్కువ సత్ప్రవర్తనకు కలిగి ఉండే విధంగా, వాళ్ళు అటువంటి డిపార్ట్‌మెంట్ ఎంచుకునే విధంగా, పక్క ఉండే వాళ్ళకి గౌరవం, మర్యాదలు ఇచ్చే విధంగా ఉంటారని ఈ పాఠ్యాంశంలో జోనాథన్ స్విఫ్ట్ గారు, ఎవరైతే
మ్యూజిషియన్స్, డాన్స్ మాస్టర్స్ వీళ్ళకు, అట్లాగే డ్రింకింగ్ పార్టీ అనేటటువంటిది ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎగ్జాంపుల్‌లని మీరు బలంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మొదటిది డ్రింకింగ్ పార్టీ, రెండోది సంగీతకారులు, విద్వాంసులు ఇటువంటి వాళ్ళు గుడ్ మేనర్స్‌ని కలిగి ఉండే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్‌లో వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళందరూ గూడా 10 మంది సంఘంలో చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా వాళ్ళు సత్ప్రవర్తనతో ఎప్పుడు కలిగి ఉంటారంటని జెప్పి, ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో జోనాథన్ స్విఫ్ట్ గారు ఈ డ్రింకింగ్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉంటారో మ్యూజిషియన్స్, విధ్వంసకారులు వాళ్ళంతా ఉంటారో వాటికి సంబంధించి చెప్పడం జరిగింది. అట్లాగే జోనాథన్ స్విఫ్ట్ గారు ఒక ఫిలాసఫర్ గూడా, పొలిటికల్ ఫిలాసఫర్ కాబట్టి ఏమేం జెప్తుండు అక్కడంటే సంఘంలో రాజకీయంగా ఉండేటటువంటి వాళ్ళందరూ గూడా ఏదైతే రాజ్యసభలో రాజ్యోద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ గూడా, వాళ్ళు ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతుకుతున్నాము, గొప్ప సత్ప్రవర్తనతో ఉన్నామని అనుకుంటారు గానీ, వాళ్ళంతా గొప్ప ప్రవర్తనతో లేరు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోగలరు. ఈళ్ళు ఎవరైతే సంఘంలో బ్రతికే వీళ్ళందరూ ఉంటారు గదా! రాజ్యోద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా గూడా సంఘంలో వాళ్ళకంటూ ఒక పెద్ద హై ప్రొఫైల్ నేమ్ ఉన్నప్పటికి గూడా వాళ్ళందరూ సత్ప్రవర్తనతో కలిగి ఉండరు. వాళ్ళంతా గూడా ఎప్పుడు గూడా డబ్బుని ఇప్పుడు ఒక సీఎం కింద 4, 5 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళంతా ఉంటే, వాళ్ళంతా ఎప్పుడు గూడా ఏం జేయాలనుకుంటారు? ఎప్పుడు గూడా అధికారము, అండదండలు సీఎం మాకు అండదండలుగా ఉన్నాడని జెప్పి వాళ్ళందరూ గూడా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటది. వాళ్ళందరినీ యాక్టర్స్‌గా జోనాథన్ స్విఫ్ట్ గారు చెప్పడం జరుగుతుంది. జోనాథన్ స్విఫ్ట్ గారు కంప్లీట్‌గా సత్ప్రవర్తన, సత్శీలతకు సంబంధించినటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇట్లా రాజ్యోద్యోగులు వీళ్ళందరూ ఒక పెద్ద ఆర్టిస్ట్‌లు వీళ్ళంతా నిజ జీవితంలో బ్రతకరు అనేటటువంటి అంశాన్ని చెప్తుందనమాట. ఇక ఈ మొత్తం ఎంటైర్ టాపిక్‌లో ట్రీటిస్ ఈ వ్యాసం అనేటటువంటి గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్‌కి సంబంధించి సత్ప్రవర్తన, సత్శీలతకు సంబంధించి మంచి పెంపకం, మంచి ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం. ఈ మోడర్న్ సొసైటీలో మనం ఎట్లా ఉన్నా సరే డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో మనం ఎదుటి వ్యక్తికి మన ప్రవర్తన తెలిసిపోతది. కాబట్టి మన ప్రవర్తన అనేది సత్ప్రవర్తనగా ఉండాలి. ఇదొక రకమైనటువంటి ఆర్ట్. ఈ ఎదుటి వ్యక్తి మనని చెడ్డగా జడ్జిమెంట్ జేయొద్దు. మనము చక్కదనంగా ఉండాలనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దానికి హ్యుమానిటీని, కైండ్‌నెస్‌ని పెంచుకోవాలని జెప్పి జోనాథన్ స్విఫ్ట్ గారు ఈ పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. ఇక తెలుగుకు సంబంధించి మీకు తెలుగు మీడియంలో గావాలంటే గూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా జోనాథన్ స్విఫ్ట్ గారికి సంబంధించి వ్యంగ్యకారుడు, కవి, వ్యాసకర్త, రాజకీయ కరపత్రకర్త మరియు పూజారి అనే ఈ విధంగా ఉంది. 'గలివర్ ట్రావెల్స్‌కి' సంబంధించినటువంటి ఈ రచన ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందింది. మర్యాదలు, ప్రవర్తన నియమాలకు సంబంధించినటువంటి అంశం. ఇవి కాలానుగుణంగా సంస్కృతికి మారుతుంటాయి. ఇవన్నీ గూడా హెరిటేజ్ కాదు అంటే వారసత్వంగా వచ్చేవి కావు. ఇవన్నీ మనం నేర్చుకునాలే. ఇటువంటి మంచి మర్యాద, మంచి సమన్వయ నిర్వహణ, ప్రకృతికి సంబంధించినటువంటివి ఉండాలని జెప్పి, ఉత్తమ మర్యాదలు చేయడం ఎట్లాగో, అట్లాగే మర్యాదలో ఏ ఏ విషయాలు ముఖ్యమైనటువంటివో, అహంకారము, కోరికలు ఇట్లాంటివి ఉండకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా ఉండాలని జెప్పి, కామన్ సెన్స్ ఉండాలని చెప్పినటువంటి అంశం. విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. చుట్టూ మర్యాద, సమన్వయ నిర్వహణ, పర్యావరణాన్ని గమనించడము, అధికారికంగా ఎలా వ్యవహరిస్తామో నిర్ణయించుకోగలగాలి ఇట్లాంటి అంశాల మీద. ఇంకొకటి మద్యపానం పార్టీలో వినోదం పోయి ఆహ్, ఏ అంటే మీకు ఇష్టం లేకున్నా సరే తాగుండి అని చెప్పి అట్లాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ రచయిత డచెస్ అనేటటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గుర్తుంచుకోగలరు. మీరు రాస్తే రాయండి. ఆ మహిళకు సంబంధించి డచెస్‌కి సంబంధించి మీరు రాయకున్నా సరే ఏం గాదు. మద్యపానం డ్రింకింగ్ పార్టీ పబ్లిక్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టండి. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్‌లలో వేడుకల్లో మనం ఎట్లా ఉండాలి? మన ఆచార వ్యవహారాలు ఎట్లా ఉండాలి? అనేటటువంటి అంశం గూడా గుర్తుంచుకోగలరు. అవి ఎక్కడ పబ్లిక్ వేడుకలు మరియు కార్యక్రమాలు ఏమన్నా ఉంటున్నంటే వాటికి సంబంధించి సంగీత విద్వాంసులు, డాన్స్ మాస్టర్లు, హోరాడ్లు వీళ్ళందరూ గూడా మర్యాదలు గమనించడంలో చాలా ప్రత్యేకత ఉంటారని రచయిత యొక్క అభిప్రాయం. ఇది జోనాథన్ స్విఫ్ట్ గారికి సంబంధించి అంటే మన మర్యాదకు అట్లాగే పెంపకానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఏదైతే తేడా ఉంటదో దానికి సంబంధించినటువంటి అంశాన్ని గూడా చెప్పడం జరిగింది. మన పెద్దలు, మన సీనియర్స్, అవర్ ఈక్వల్స్, అవర్ జూనియర్స్ వీళ్ళందరితో మంచి ప్రవర్తన ఉండాలి. వివిధ దేశాలు ఇప్పుడు ఒక మర్యాద ఒక దేశంలో ఒక విధంగా ఉంటే, అతను వేరే దేశంలోకి ఆ కట్టుబట్టలతో వెళ్తున్నాడంటే వేరే రకంగా చూడ్డానికి విడ్డూరంగా కనిపించొచ్చు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మర్యాదలు రిఫ్లెక్ట్ అయితుంటాయి. అటువంటివి సత్ప్రవర్తన పెంచుకుంటున్నంటే మనం ఎక్కడ వెళ్ళినా మనం ఇక్కడ ఉండేటటువంటి వేషధారణ వేరే దానికొతే మనం అపరిచితుడు గావచ్చు.
కానీ ఏదో రూపంలో మన సత్ప్రవర్తన మనకున్నప్పుడు ఎక్కడికెళ్ళినా సరే మనకు సమాజం గౌరవిస్తుంది, గుర్తింపునిస్తుంది అనేటటువంటి పాఠ్యాంశం. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ. మీకు పీడీఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ ఔట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్.